3 భుజాలు మరియు 2 కర్ణాలతో చతుర్భుజ నిర్మాణం. పిల్లలు, ఇప్పుడు మనం 2 కర్ణాలు మరియు 3 భుజాలు ఇచ్చినప్పుడు చతుర్భుజాన్ని ఎలా నిర్మిస్తారో నేర్చుకుందాం. BC = 7.5 సెంటీమీటర్లు, AC = 6 సెంటీమీటర్లు, AD = 6 సెంటీమీటర్లు, CD = 5 సెంటీమీటర్లు మరియు BD = 10 సెంటీమీటర్ల కొలతలతో ABCD చతుర్భుజాన్ని నిర్మించబోతున్నాం. ముందు దీనికి ఒక చిత్తు బొమ్మ, ఒక రఫ్ డయాగ్రామ్ గీసుకోవాలి. మన దగ్గర BCD త్రిభుజానికి సంబంధించిన అన్ని కొలతలు ఉన్నాయి కాబట్టి ముందు దాన్ని గీద్దాం. మనం కాగితం యొక్క ఎడం పై అంచున అన్ని రేఖాఖండాల కొలతల్ని గీయాలి. BC 7.5 సెంటీమీటర్లు, AC AD 6 సెంటీమీటర్లు, CD 5 సెంటీమీటర్లు, BD 10 సెంటీమీటర్లు. BD భూమిగా మనం ముందు BCD త్రిభుజాన్ని గీయాలి. 10 సెంటీమీటర్ల కన్నా ఎక్కువ ఉండేట్టు ఒక రేఖ గీయాలి. ఇప్పుడు మనం వృత్తలేఖిని సహాయంతో 10 సెంటీమీటర్ల వ్యాసార్థంతో మనం గీసిన రేఖలో 10 సెంటీమీటర్లు ఖండించాలి. ఇది BD. BC = 7.5 కాబట్టి వృత్తలేఖిని ఉపయోగించి 7.5 సెంటీమీటర్ల కొలతను తీసుకుని ముళ్ళుని B వద్ద ఉంచి ఒక చాపాన్ని గీయాలి. తర్వాత CD = 5 సెంటీమీటర్లు. వృత్తలేఖిని సహాయంతో 5 సెంటీమీటర్ల కొలతను తీసుకుని ముళ్ళుని D వద్ద ఉంచి ముందు గీసిన చాపాన్ని ఖండించేట్టుగా ఒక చాపాన్ని గీయాలి. ఈ బిందువు C. B, C మరియు D, Cలను కలిపి త్రిభుజాన్ని ఏర్పరుస్తాం. ఇప్పుడు మరొక కర్ణం AC 6 సెంటీమీటర్లు. వృత్తలేఖిని సహాయంతో 6 సెంటీమీటర్ల కొలతను తీసుకుని ముళ్ళుని C దగ్గర ఉంచి ఒక చాపాన్ని గీయాలి. మనం ACని గీస్తున్నాం కాబట్టి ఈ చాపంపై ఎక్కడో ఒక చోట A ఉంటుంది. AD కూడా 6 సెంటీమీటర్లు కాబట్టి మనం వృత్తలేఖిని ఉపయోగించి మళ్ళా 6 సెంటీమీటర్ల కొలత తీసుకుని ముళ్ళుని D దగ్గర ఉంచి చాపాన్ని గీసి ముందు గీసిన చాపాన్ని ఖండించాలి. అప్పుడు మనకి A బిందువు వస్తుంది. చతుర్భుజాన్ని పూర్తి చేసేందుకు మనం AB మరియు DAలను కలుపుతాం. మరో పాఠంలో మరిన్ని విషయాలు నేర్చుకుందాం. అంతవరకు ఈ పాఠాన్ని మరోసారి చూసి సాధన చేయండి.